హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను ఏదో యూకేలో యూఎస్లో ఉన్న యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? కానే కాదు, నేను మన హైదరాబాద్లోనే ఉన్నాను, మన మహానగరంలో, మన భాగ్యనగరంలో. అసలుకి యూకే యూఎస్ని మించిన యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కసారి అదొక ప్రపంచం. సో మీకు కనిపిస్తుంది ఇక్కడ కావేరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కావేరీ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ చదవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా నాకున్న పరిజ్ఞానంతో ది బెస్ట్ ఆప్షన్ అంటే నేను చెప్పే యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ అనమాట. ఎందుకంటే కావేరీ సీడ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కావేరీ సీడ్స్ ఎంత పెద్ద సంస్థో. భాస్కర్ రావు గారు కావేరీ సీడ్స్ వాళ్ళు పెట్టిందే కావేరీ యూనివర్సిటీ అనమాట. మీకు కనిపిస్తుంది చుట్టుపక్కల దాదాపు 500 ఎకరాలలో చాలా సువిశాలమైన ప్రదేశంలో పిల్లలందరికీ చాలా కంఫర్ట్గా ఉండే విధంగా ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ కావచ్చు అండ్ నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ ల్యాబ్స్ లోపలికి వెళ్తే మీకు అన్నీ కూడా కనపడతాయి. ప్రతి ఒక్కటి కూడా లోపలికి వెళ్ళి చూస్తే వావ్, డెఫినెట్గా ఈ యూనివర్సిటీని మించిన ఇంకొక ఆప్షన్ ఉండదు మనకు అనుకుంటారనమాట. అంత బాగా క్లాసెస్ లోపలికి వెళ్తే అంత బాగున్నాయి అనమాట. పిల్లలకి చెప్పే ప్రతి క్లాస్ కూడా ఎంత బాగా వీళ్ళు డిజైన్ చేశారంటే ఒకసారి చూస్తే మీరు క్యాంపస్ బయట నుంచే చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మనకి చెప్పాలంటే యూఎస్ యూకేలో ఈ స్టైల్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకు కనిపిస్తాయి అనమాట. దాదాపు 500 ఎకర్స్లో అండ్ హాస్టల్స్ కావచ్చు, యూనివర్సిటీ లోపల క్లాసెస్ కావచ్చు అండ్ ల్యాబ్స్, ఎస్పెషల్లీ నేను ల్యాబ్స్ గురించి మాట్లాడుతున్నాను, ల్యాబ్స్ కావచ్చు. అండ్ ఈ 500 ఎకర్స్ మొత్తం వీళ్ళకి చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలు వెళ్ళి అగ్రికల్చర్ చదివే వాళ్ళు ముఖ్యంగా ఆ బటర్ఫ్లైస్ కానీ అండ్ ఇలాంటివన్నీ కూడా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్లో వాళ్ళే ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా నేర్చుకుంటారనమాట. సో క్లాస్లో చెప్పే పాఠాల కన్నా కూడా బయట న్యాచురల్గా వీళ్ళు నేర్చుకునే చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ అన్నీ కూడా కావేరీ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ రోబో టెక్నాలజీ కూడా ఉందన్నమాట. మనం ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ వచ్చినా సో ఇక్కడ మనం వాయిస్ చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ నేమ్ చెప్పేస్తే సో అదే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. నావిగేషన్ అదే ఇస్తుంది మొత్తం యూనివర్సిటీ అంతా కూడా. సో కావేరీ యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు చాలా కాలేజీలు ఉన్నాయి అగ్రికల్చర్ కోర్సెస్కి సంబంధించి. బట్ వై కావేరీ యూనివర్సిటీ అనేది చాలా చాలా స్పెషల్ అనేది లోపలికి వస్తే కానీ మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇది ఎంట్రన్స్ కావేరీ యూనివర్సిటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడికి వస్తే మీకు కనపడుతుంది 100+ ఎకర్స్ క్యాంపస్, సబ్జెక్టులు కానీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది మీకు కనిపిస్తుంది. కంప్లీట్గా ఫుల్ కాలేజీ యూనివర్సిటీ లోపల ఎంత ఉందో కావేరీ యూనివర్సిటీ. దీని పక్కనే కావేరీ సీడ్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది. మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టినవి కాదు, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా పిల్లలు వెళ్ళి వీటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారనమాట. కృష్ణ గారు ఉన్నారు. హాయ్ కృష్ణ గారు. సో చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూనివర్సిటీ అంతా చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్లో వెయిట్ చేయకూడదు, ల్యాబుల్లో వెయిట్ చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి సపరేట్ సిస్టమ్ ఉండాలి, సపరేట్ మైక్రోస్కోప్ ఉండాలి, సపరేట్ అన్నీ ఉండాలి ఇప్పుడు. సో ఇక్కడ వెయిట్ చేసేది లేకుండా ప్రతిదీ కూడా పిల్లలకి చాలా అంటే చాలా బాగా లోపల మీరు అన్ని ప్రొవైడ్ చేశారు. ఏం చెప్తారు వీటన్నిటి గురించి? ఇవంతా పిల్లలు కలెక్ట్ చేసినవేనా? ఎస్ సార్, కావేరీ యూనివర్సిటీ ఏంటంటే సార్ అగ్రికల్చర్ ఫేమస్. అగ్రికల్చర్లో పంట పండినప్పుడు మనం మొక్క నాటినప్పటి నుంచి అంటే విత్తనం వేసినప్పటి నుంచి పెరిగి మొత్తం మన క్రాప్ తీసుకునే దాకా కూడా కాపాడుకోవాలి. దానికి మెయిన్ మూలకం ఇవే. ఓకే, ఇక్కడ చూడండి మీకు తేనె ఎన్ని రకాల తేనెలు ఉన్నాయో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇన్ని రకాల తేనెలు ఉన్నాయో మనకి. హనీబీస్ అంటే హనీబీస్ అంటే ఇదిగో ఈ హనీబీస్ చూడండి ఎంత ఉందో ఒక్కసారి. సో కాక్రోచ్లు కూడా చూడండి చాలా ఉన్నాయి. కాక్రోచ్లు కూడా వీళ్ళందరూ లైవ్ వెళ్ళి పెట్టేటండి ఇవన్నీ ఇక్కడ కాదు, పిల్లలు తెచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చిన్న డెమో అండి. ఓకే, ఎలా ఉంటుందంటే ఇది మన నెట్ సార్. ఎలా ఉంటుందంటే ఇట్లా తీసుకొచ్చేసి క్లోజ్ చేసి ఇక్కడ అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చేసాక ఏం చేస్తారంటే మన వాళ్ళు పిల్లలు దాన్ని పట్టాక ఇది క్లోరోఫామ్, దీంట్లో వేసేయగానే ఆటోమేటిక్ మత్తు వచ్చేస్తుంది. దానికి మత్తు వస్తుంది, చనిపోదు మత్తు వస్తుంది. మత్తు రాగానే చేస్తుంది దానికి ఈ విధంగా చేసేసి ఇట్లా పెడతారు. నీడిల్తో పెట్టేసేసి ఇలా పెడతారు. ఓకే, సో ప్రతిది ఇట్లా క్లియర్గా ఇలాగ 2 days పెట్టేస్తే స్టిఫ్ అయిపోతుంది. ఈవెన్ మనము మనసు చనిపోయినాక బాడీ సర్క్యులేషన్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సాగిపోతుంది. అప్పుడేమవుతుంది మొత్తం బాడీ నిలకపోతుంది. అట్లాగే ఇన్సెక్ట్స్ కూడా ఒకసారి చనిపోయినాక ఏమవుతుందంటే స్టిఫ్ అయిపోతుంది. అలా చూడండి, తీయండి. అట్లాగే 2 days
సో తర్వాత ఇవి ఏం చేస్తామంటే ఫ్యూచర్ పాడైపోకుండా మన బాక్స్ చూసారా, బాక్స్లో నథింగ్ బాల్స్ ఉన్నాయి. ఈ నథింగ్స్ బాల్ పెట్టడం వల్ల అవి 2 years 3 years దాకా ఏ డ్యామేజ్ అలాగే ఉంటాయి. బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయో వెరైటీస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇక్కడే ఆల్మోస్ట్ 33 మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి మనకి. ఇన్సెక్ట్స్ చూడండి సార్, ఎన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉంటాయని చాలా మంది తెలియదు అసలు ఫీల్డ్ లో. అవును, ఇన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయి మనకి. చిన్నప్పుడు ఆడుకుంటాం అసలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇన్సెక్ట్ ఒకటి ప్లస్ చేస్తే ఒకటి మైనస్ చేస్తుంది. ఓకే, దీంట్లో ప్లస్ ఏది పంటకి పనికి వచ్చేస్తుంది, ఏది పంటకి పనికి రాదు. ఇవన్నీ వీళ్ళకి స్టడీలో సెమిస్టర్ బై సెమిస్టర్ లైవ్ నేర్చుకుంటారు. ఓకే, అట్లాగా ఇవన్నీ లైవ్ సార్. ఇవన్నీ పేడ పురుగులు అట్లా. సో చూడండి వచ్చేసేసి ఇవి రియల్ గా ఏదో షాపుల్లో తీసుకొచ్చిన బొమ్మల్లాగా ఉన్నాయి, కానీ ఇవి రియల్ ఇవ్వండి. ఇవన్నీ చూడండి, ఇవి కుడితే అంతే. అట్లా. సో ఇదే విధంగా పిల్లలంతా చేసిన తర్వాత వీళ్ళకి ఒక బాక్స్ ఇస్తామండి. ఇది మన ఇన్సెక్ట్ స్టోరేజ్ రూమ్. ఇది ఓకే, మీకు చూపించే రూమ్ అనేది ఇన్సెక్ట్ స్టోరేజ్ రూమ్. ప్రతి ఒక్క అబ్బాయి ఆ సెమిస్టర్ వైజ్ మొత్తం తను చేసే ప్రాక్టికల్స్ తనన్నీ కూడా వాళ్ళకి నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నారు ఇట్లా చూడండి, దీంట్లో వాళ్ళు ప్రాక్టికల్లో ఏం కలెక్ట్ చేశారు అనేది వాళ్ళు దీంట్లో స్టోర్ చేస్తారు. సో స్టూడెంట్ కి టార్గెట్ బాక్స్ అండి. ఇవన్నీ కూడా స్టూడెంట్ సంబంధించింది. వాళ్ళే కలెక్ట్ చేయాలని టార్గెట్ పెడతారా? లేదండి, వాళ్ళకి సబ్జెక్ట్ కోసం ఎంత నీడో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే వెళ్ళి బయటకి వెళ్ళాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 500 acres లో ఉంది కాబట్టి క్యాంపస్ బయట అంతా వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఈజీగా ఇవన్నీ కలెక్ట్ చేసుకొని రావచ్చు, ప్రాబ్లం లేదు. అవును సార్, అవును సార్. ఇంకొక మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ మన కావేరీ యూనివర్సిటీలో సార్ మీరు చూడండి ఎన్ని మైక్రోస్కోప్స్ ఎన్నో చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కొన్ని యూనివర్సిటీస్ లో సార్ నేను ఏమంటున్నా, ఒక మైక్రోస్కోప్ మాకు గుర్తుంది సార్, చిన్నప్పుడు ఒక మైక్రోస్కోప్ 10 మంది చూసుకునే వాళ్ళు. 10 మంది లైన్ 10 మంది చూస్తారు. ఎంతసేపు రా చూడు, తొందరగా నేను చూడాలంటాం మనం. ఒకటి సార్. ఇంకొకటి ప్లస్ ఇక్కడ మన కావేరీ యూనివర్సిటీలో ప్రతి ల్యాబ్ లో కూడా లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి. టోటల్ అసలు ఏంటి, దీని యొక్క కేటగిరీ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి. మామూలుగా ఏం చేస్తారు క్లాస్ లో చూస్తాము, ఇక్కడ లైవ్ లో ఉంటుంది. ఇది వాళ్తే ఎట్లా ఉంటుంది ఏంటి టోటల్ లైవ్ నాలెడ్జ్ ఉంటుంది మనకి. ఇది ఒక ప్రపంచం చెప్పాలంటే. సో ఇక్కడ మనకి ప్లాంట్ పాథాలజీ అండ్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ లోపలికి వస్తే ఇప్పుడు మనం అక్కడ చాలా వెరైటీస్ చూసాం అనమాట. మోర్ దెన్ 2000 ఉన్నాయంట కలెక్షన్స్. మరి ప్లాంట్లో ఎన్ని రకాల కలెక్షన్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్. మీ గుడ్ నేమ్? ప్రదీప్ కుమార్. ప్రదీప్ మనకి చెప్తారు. ప్రదీప్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఈ ప్రపంచాన్ని ఒకసారి మాకు కూడా పరిచయం చేస్తారా ప్లీజ్? ఓకే సార్, ష్యూర్. ప్లాంట్ పాథాలజీ అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లాంట్ పాథాలజీ. ఎందుకంటే ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్ వాటి కంట్రోల్ మెజర్స్ అనేది ఈ ప్లాంట్ పాథాలజీ వర్క్ చేస్తుంది. అంటే ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్, వాటి క్యాజింగ్ ఆర్గానిజం, వాటి కంట్రోల్ మెజర్స్ మొత్తం రీసెర్చ్ మొత్తం ప్లాంట్ పాథాలజీ చూసుకుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి మైక్రోస్కోప్, ఈ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తాం. అంటే ప్రాక్టికల్ అప్పుడు వాళ్ళకు అలౌట్ అయిన ప్లేస్లో వాళ్ళకి మైక్రోస్కోప్ ఇచ్చేస్తాం. ఎంత ఉంటుందండి ఇది కాస్ట్ ఈచ్ వన్? పట్టుకోవచ్చు దీన్ని? ఎస్ సార్. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది? ఇట్ ఈస్ నియర్లీ 30 to 40,000. 30 to 40,000. సో ఒక బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఒక బ్యాచ్లో 25 మెంబర్స్ స్టూడెంట్స్. 25 మెంబర్స్ ఉంటారు. సో 25 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ సింగిల్ మైక్రోస్కోప్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సింగిల్ మైక్రోస్కోప్ వాళ్ళు దాన్ని స్టడీ చేసి యాజ్ ప్రాక్టికల్ అప్పుడు వాళ్ళు దాన్ని చూస్తారు. ఓకే. ఇక్కడ చూసుకుంటే సేమ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఇలా సెగ్రిగేట్ చేస్తాం. అంటే మనకు కొన్ని సీడ్ బాండ్ డిసీజెస్ ఉంటాయి. అంటే బై జెనెటికల్ డిసార్డర్ సీడ్ నుంచి కూడా మనకి క్యాజ్ ఆర్గానిజమ్స్ డిసీజ్ వచ్చే ఉంటాయి. అందుకే దాని సీడ్ బాండ్ డిసీజ్ కింద సెగ్రిగేట్ చేసేసి మనం దాని సీడ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఫంగిసైడ్ ప్రొటెక్ట్ చేస్తే ఫంగిసైడ్ సీడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇక్కడ అన్ప్రొటెక్టెడ్ అండ్ ఫంగిసైడ్ ప్రొటెక్టెడ్ సీడ్స్గా సెగ్రిగేట్ చేసేసి ఇక్కడ చూడండి. అగ్రికల్చర్ కోర్సెస్ చదివిన వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఇక్కడ. మనం అందరం అంటే కామన్గా రైతులు చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం వరి పోయిందిరా అని చెప్తూ ఉంటాం కదా. అంటే అసలు దేనివల్ల వస్తుందో ఇక్కడ స్టూడెంట్స్కి ఫస్ట్ నుంచే వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఒక షుగర్ కేన్కి దేనివల్ల అలా రెడ్ వచ్చేసింది, ఒక రైస్కి ఎందుకు అలా వచ్చేసింది, ప్రతి ఒక్క లీఫ్, మీరు అక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉంది, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా దేనివల్ల ఆ డిసీజ్ వస్తుంది, వైరలా బ్యాక్టీరియలా అని ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి స్టడీ చేసి అండ్ పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తుంది కావేరీ యూనివర్సిటీ. రియల్గా గ్రేట్ అసలు. అది ఇది మెడిసినల్ మష్రూమ్స్ సార్. అంటే ఇక్కడ మనకి ఎడిబుల్ మష్రూమ్స్ ఉంటాయి, మెడిసినల్ మష్రూమ్స్ ఉంటాయి. అంటే ఎడిబుల్ మష్రూమ్స్ ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్, మనం దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. బటర్ మష్రూమ్స్ అవన్నీ ఉంటాయి, మనం దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ గ్యానోడర్మా ఇవేంటంటే
మనకి పుట్టగొడుగులు అవి అంటారు కదా సార్ అవును, చెట్ల పైన అవును, అవి వచ్చేది. దీని నుంచి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ మన మెడిసినల్ పర్పస్ గా మెడిసిన్స్ పరంగా Okay, దేని ఇదా? యూజ్ చేస్తారు. అదే సార్ గ్యానోడర్మా. ఇది ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే స్కిల్ కోర్స్ కింద వీళ్ళు స్టూడెంట్స్ మష్రూమ్ కల్టివేషన్ కూడా నేర్చుకుంటారు సార్. అంటే ఇక్కడ బిఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రతి సెమిస్టర్ స్కిల్ కోర్స్ కింద లైక్ వర్మీ కంపోస్ట్ సీడ్ అన్నట్లు ప్రతి సెమిస్టర్ ఒక్కొక్క స్కిల్ కోర్స్ నేర్చుకుంటారు. అలాగే మష్రూమ్ కల్టివేషన్ మష్రూమ్స్ కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మిల్కీ అంట, ఓస్టర్ అంట, బటన్ అంట, వైట్ ఓస్టర్, ఎడిబుల్ మష్రూమ్, ఎల్మ్ మష్రూమ్, వైస్టర్ మష్రూమ్, ఓస్టర్ మష్రూమ్. సో ఇవన్నీ మష్రూమ్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి ఈ ట్రైనాకులర్ మైక్రోస్కోప్స్ అంటే మనం 2 eyes తో సహా అండ్ థర్డ్ ఐ ఇస్ కెమెరా అటాచ్డ్ టు ద సిస్టమ్. ఓకే ఓకే. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసేసి మనం దీనిలో కూడా స్టడీ ప్యాటర్న్ చేస్తాం. అంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో స్టడీ డిస్క్రిప్టివ్ వ్యూ చేయడానికి ఇది చాలా అంటే మరి పర్టికులర్గా చూడడానికి కన్వే చేయడానికి స్టడీ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది ట్రైనాకులర్ మైక్రోస్కోప్. సూపర్ టెక్నాలజీ. సాయిల్ సైన్స్, అగ్రికల్చర్, కెమిస్ట్రీ అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఈ సబ్జెక్టు అండ్ ఈ ల్యాబ్ కూడా. సార్ నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఐఎమ్ ఫైన్ సార్. ఇప్పటి వరకు చూసిన ల్యాబ్స్ అన్ని డిఫరెంట్ అండ్ దిస్ ల్యాబ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో సాయిల్ టెస్ట్. సో ఎక్కడ సార్ ఇది, ఎట్లా చేస్తారు, ఏంటి? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. మనం ఏదైనా ఇప్పుడు మన రక్త పరీక్ష చేసుకోవాలన్నా మనకు ఫాస్ట్గా కావాలి. మనం గ్లూకోజ్ పెట్టుకుంటున్నా ఫాస్ట్గా రావాలి. అదేవిధంగా సాయిల్ పరీక్షలు, మట్టి పరీక్షలు చేసినప్పుడు రైతాంగానికి మనం రికమెండేషన్ ఇవ్వడానికి ఫాస్ట్గా అనాలిసిస్ కావాలి. దానికి మనకు ఫాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా హై ఎండ్, కొద్దిగా ఖరీదు ఎక్కువ ఉంటుంది. పాతకాలం పద్ధతుల్లాగా చేయకుండా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చేయడం కోసం మేము ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ కూడా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకే కూడా తీసుకొచ్చి పెట్టాం. ఓకే. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీలకే ఉపయోగపడుతుంది కాకుండా వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇన్స్ట్రుమెంట్. అప్రాక్సిమేట్గా 35 lakhs ఉంటుంది. 35 lakhs. దీంట్లో ఏంటంటే మన మట్టిలో ఉన్నటువంటి రకరకాల పోషకాలని దేన్ని కానీ ఇలాంటి పనికిరాని ఒక్కోసారి వ్యర్థ పదార్థాలు టాక్సిక్ కూడా ఉంటాయి. అటువంటిది 64 elements 2.5 minutes నీకు డిటెక్ట్ చేస్తుంది. 2.5 minutes నీకు డిటెక్ట్ చేస్తుంది. అదే ప్రకారము దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ముందు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి. మనం ఏదో నెలల తరబడి రిజల్ట్స్ చేస్తూ ఉండేది కాకుండా వచ్చిన శాంపుల్స్కి వెంటనే అనాలిసిస్ చేసి వెంటనే రికమెండ్ సొల్యూషన్ కూడా ఇస్తారా సార్? ఇప్పుడు చాలా మంది రైతులు అంటారు, అయ్యో ఎన్నిసార్లు వేసినా మా పంట పండట్లేదు అంటారు. కాదు, మనం టెస్ట్లు చేసేదే రికమెండేషన్ ఇవ్వడానికి. టెస్ట్లు చేసి ఊరికి రాసి పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు దీంట్లో అలాంటి వాళ్ళు సాయిల్ తీసుకొచ్చి టెస్ట్ చేసుకుంటే అప్పుడు దాంట్లో తక్కువ ఉందా, మధ్యస్థంగా ఉందా, ఎక్కువగా ఉందా తెలిస్తే బాబు నీది పర్టికులర్ పోషక పదార్థం తక్కువగా ఉంది, ఈ ఎరువు ఎక్కువ వేసుకో. ఓకే. మధ్యస్థంగా ఉంది, ఇప్పుడు వేస్తూ ఉండేదే వేసుకో. ఎక్కువగా ఉంది నీ మట్టిలో, నువ్వు వేస్తూ ఉండేదానికన్నా తగ్గించు. ఓకే. సో ఈ రికమెండేషన్ ఇచ్చేది వల్ల ఏమవుతుందంటే తక్కువగా ఉండేటప్పుడు వేసామనుకో పంట దిగుబడి పెరుగుతుంది, ఆ విధంగా లాభం. ఎక్కువగా ఉండేటప్పుడు అనవసరంగా వేస్తున్నాడు కాబట్టి తగ్గించాడంటే చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది. సో రైతులు కొంచెం మట్టి తీసుకొచ్చి ఒక 500 గ్రాములు తీసుకొచ్చి మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. మిషన్ చూడండి ఒకసారి క్లియర్గా. మిషన్ లో మీకు తెలిసిపోతుంది ఆ ఫెసిలిటీ, మీ పొలం యొక్క సాంద్రత ఎంత ఉంది, ఎందుకు పంటలు సరిగా పండట్లేదు, సరిగా పండటానికి ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలో కూడా ఇస్తారనమాట. మీకు క్లియర్గా ఈ మిషన్ ద్వారానే తెలుస్తుంది. సూపర్ సార్. సో నెక్స్ట్ క్లాసెస్కి వెళ్దాం. క్లాస్ రూమ్స్. సో వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయని చూడాలని పించింది నాకు కూడా. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, ఏంటి రోషన్ అన్నా యూఎస్ అన్నావు, యూకే అన్నావు, బయట నుంచి ప్రపంచాన్ని చూపించావు, ల్యాబ్స్ చూపించావు, సాయిల్ టెస్ట్ ల్యాబ్ చూపించావు, కానీ మేము ఎక్కడ చదువుకునేది క్లాస్ రూమ్స్, ఆ క్లాస్ రూమ్స్ చూపించలేదు అని అంటారు. కాబట్టి మీ అందరి కోసం క్లాస్ రూమ్స్. ఇక్కడ ఎలా ఉంటుందండి సార్ సిస్టమ్ సార్? చూడండి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక టేబుల్. ఓ ఇలా కూర్చోవటమే ఇంకా హ్యాపీగా. ఓకే. చూడండి. సో అక్కడ మైక్లో చెప్తారు అనుకుంటా, చదువులు కూడా హ్యాపీగా వినపడుతుంటాయి మనకి. స్పీకర్లు ఎక్కడ ఉన్నాయో మరి దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లైవ్ వస్తారు ఇక్కడ మనకి. అంటే మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా డిజిటల్ ప్రొజెక్టర్ చూడండి, ప్రతి కాలేజ్ కూడా ప్రొజెక్టర్లు పెట్టాం. ఓకే. లైవ్ లో మన ప్రొజెక్టర్ బట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. సూపర్. సెంట్రల్ ఏసీ మొత్తం టోటల్ కాలేజ్ ల్యాబ్స్ అన్ని సెంట్రల్ ఏసీ. ఓకే.
మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెమట పట్టకుండా హ్యాపీగా చదువుకోవచ్చు. బట్ సాయంత్రం వెళ్ళి పని చేయాలి. అగ్రికల్చర్ కోర్సెస్ అంటే ఎలా ఉంటాయి, బయటికి వెళ్ళి బాగా అదంతా కలెక్ట్ చేసుకోవాలి, ఫీల్డ్ వర్క్ చేసుకోవాలి, అప్పుడు చెమటలు పుడతాయి. సో ఇది క్లాస్ రూమ్. అట్ ది సేమ్ టైం హాస్టల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అన్నమాట. సో ఇక్కడ టోటల్ ఎంత లైబ్రరీ టోటల్ మనకి పిన్ డ్రాప్ సైలెంట్, టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఫార్మింగ్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ. వాళ్ళకి ఇండియన్ ఫైటోపాథాలజీ అన్ని 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 జోనస్ బుక్స్ అన్నీ ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించి. టుడే ఎస్, అగ్రికల్చర్ ఏంటి, అవును, దాని మీద మొత్తం బుక్స్ టుడే ఇండియన్ ఫార్మింగ్. సో నేను కూడా మా ఫార్మ్ హౌస్లో అప్పుడప్పుడు ఫార్మింగ్ చేస్తుంటాను, నాకు తెలుసు వ్యవసాయం గురించి. సో వ్యవసాయం పంచాంగాలు, అసలు స్మార్ట్గా ఎలా చేయాలి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి తెలుసుకుంటే పంటలు చాలా బాగా పండుతాయి. అది తెలియక వాళ్ళు ఆ మందు జల్లమన్నారు, ఈ మందు కొట్టమన్నారు, ఈ పురుగు ఆ మందు కొట్టామని చెప్పేసి పంట పొలాలని నాశనం చేసుకుంటున్నారు తెలియక పాపం. అది అంటే వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేక ఇవంతా. సో కొన్ని వీడియోస్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, కావేరీ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్ ఫ్యూచర్ అలాంటి వీడియోస్ ఎలా పంటలు పండించాలి. ఎందుకంటే మ్యాథ్స్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ పిల్లల్ని అగ్రికల్చర్ బీఎస్సీ చదివిస్తుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలే వాళ్ళ ఫాదర్స్కి అడ్వైస్ చేసి వాళ్ళని అవేర్నెస్ సంబంధించిన వీడియోస్ అన్ని వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళు చెప్పేంత నాలెడ్జ్ ఇక్కడ వాళ్ళకి వస్తే గెయిన్ అవుతుంది డెఫినెట్గా. మరి దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది సార్ దీంట్లో. ఏదంటే మనము అక్కడికి వెళ్ళి ర్యాక్కి వెళ్ళి మన బుక్ ఎత్తుకాల్సిన అవసరం లేదు. సిస్టంలోనే మనకి ఇక్కడ చూసేసి ఏ ర్యాక్లో ఏ బుక్ ఉందో మనం చెప్పేస్తాం. ఓకే ఓకే. మామూలుగా ఏమవుతుంది, వెళ్ళి ప్రతి ర్యాక్లో బుక్ ఎత్తుకాలి. అదే బుక్ కోడ్ కొట్టేస్తే బుక్ ఏ బుక్ కావాలో చెప్పేస్తే చూపిస్తుంది మనకి ఇక్కడే. ఓ సూపర్, లైవ్ చూపిస్తుంది మనకి. సూపర్ సూపర్. మీది ఎక్కడమ్మా ప్రాపర్, ఎక్కడ మీది? మంచిర్యాల. సో నీదమ్మా? వరంగల్. మీది? నిజామాబాద్. మీదిరా? మీది? 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 వరంగల్. సో ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ ఆడబిడ్డలు అనమాట. సో వీళ్ళందరూ హాస్టల్సే కదా. సో ఎలా ఉందిరా హాస్టల్, ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉంటారా? అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది మీ అందరికీ? బాగుందా? ఓకే. సో ఫీల్డ్లో మీరే ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో సెక్యూర్ వైజ్ బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. సూపర్. సో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి అగ్రికల్చర్కి. ఎందుకు మీరు కావేరీ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఓకే. సో దాని గురించి ఓకే. సో మీరేం చెప్తారా, ఎందుకు చూస్ చేసుకున్నారు కావేరీ యూనివర్సిటీ? ఓన్లీ స్పెసిలిటీస్ అన్నీ బాగుంది. ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇన్ హౌస్. ఓకే. కావేరీ సీడ్స్ ఉంది కాబట్టి పక్కనే ఫ్యాక్టరీ. సో ప్లేస్మెంట్స్. ఓ సూపర్. సో వీళ్ళందరూ కూడా ఇన్ హౌస్ బాగుంది, కావేరీ సీడ్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సో ప్లేస్మెంట్స్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాము అని చెప్పారు. అట్ ది సేమ్ టైం అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ హాస్టల్ కానీ సెక్యూరిటీ కానీ ప్రతిదీ కూడా గర్ల్స్కి చాలా చాలా బాగుంది. అందుకనే చూస్ చేసుకున్నాం. కంపేర్ చేసుకుంటే మిగతా యూనివర్సిటీ కాలేజీలకి ఇది చాలా ది బెస్ట్. సో అనిపించి వీళ్ళు జాయిన్ చేశారని చెప్పారు. సో ఇంతకుముందు ఈ అమ్మాయి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటే చూశాను. సో నేర్చుకున్నారా అందరూ ట్రాక్టర్ డ్రైవ్ చేయటం? ఫస్ట్ గేర్లో నేర్చుకున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు దాని పార్ట్స్ అన్ని తీసేసి మళ్ళీ చేస్తున్నారా? లోపల ఎవరో చేశారు, ఎవరది? సో లోపలికి వెళ్దాం రండి ఒకసారి. ఎన్ని మంత్స్ పడుతుంది ఇది నేర్చుకోవడానికి మనం? సార్ ఇది మా కోర్స్ కంప్లీట్ 6 months కోర్స్ సార్. ఓకే. సో దీంట్లో డిఫరెంట్ పార్ట్స్గా మేము నేర్చుకుంటున్నాం సార్. ఓకే. ఒకటి వచ్చి ట్రాన్స్మిషన్, ఇంజిన్,
ఇంకోటి వచ్చి మన హైడ్రాలిక్స్. Oh, సో ఈ డిఫరెంట్ సోర్సెస్గా ఇలా నేర్చుకుంటున్నాం. అమ్మ మీరు నేర్చుకున్నారా? ఫస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ ట్రైనింగ్ అంతా మీరే ఇస్తుంటారా? యాక్చువల్లీ మారన్. ఓకే. నేను ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్. ఓ సూపర్. ఐ ఫ్రమ్ టైఫే. ఓకే. యాక్చువల్లీ ఈ వర్క్షాప్ సెటప్ వచ్చి టైఫే అండ్ కావేరీ యూనివర్సిటీ కొలాబరేషన్లో చేసింది. డ్యూ టు అవర్ వీసీ సార్, ఆయన మంచి కాంటాక్ట్లో ఉన్నారు టైఫేలో. ఓకే. సో దట్ యాజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంటుందో సేమ్ ఒక ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ మన కావేరీ యూనివర్సిటీలో కూడా ఓకే పెట్టారు. ఇట్స్ కంప్లీట్ కట్ సెక్షన్ మోడల్. ఓకే. ఇక్కడ ఒక ట్రాక్టర్ చేసిస్ హౌ ఇట్ ఫంక్షన్, ఎలా ఫంక్షన్ చేస్తుంది, మూమెంట్ పార్ట్స్ ఎలా ఉంటుంది, అది కట్ సెక్షన్ వ్యూ ఉన్నాయి కాబట్టి దే కెన్ లెర్న్ ఈజీలీ. ఓ సూపర్. ఒక్కొక్క కాంపోనెంట్స్ హౌ ఇట్ రొటేట్ ఫంక్షన్స్ అంతా ఇక్కడ నేర్చుకుంటారు. సో విష్ యూ గుడ్ లక్. కృష్ణ గారు, సార్ బయట చూసుకుంటే ఫీజులు అగ్రికల్చర్ సంబంధించి చాలానే ఉన్నాయి. అవును. బట్ ఇక్కడ ఇన్ని రకాల స్పెషలిటీస్ ఇస్తున్నారు. కాలేజ్ అండ్ ల్యాబ్స్ అండ్ ఎస్పెషల్లీ లైబ్రరీస్ అండ్ హాస్టల్స్ అండ్ అన్నీ కూడా సెంట్రల్ ఏసీస్ అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత కావేరీ సీడ్స్ వాళ్ళది ఫ్యాక్టరీ పక్కనే ఉంది. వాళ్ళు ఇన్ హౌస్లోనే జాబ్స్ కొట్టుకోవచ్చు అండ్ రైతులకి వాళ్ళే అడ్వైస్ చేసుకోవచ్చు అలాంటి పంటలు. అంటే అన్ని రకాల స్పెషలిటీస్ 100% మనం కట్టిన ఫీజుకి న్యాయం చేసుకోవాలంటే కావేరీ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఫీజులు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు ఫైనల్గా? ఇంకో పాయింట్ చెప్పాలి సార్. చెప్పాలంటే మామూలుగా ఎడ్యుకేషన్ సార్, మీరు ఏ కాలేజ్ తీసుకోండి, అందరూ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఆ సంస్థల నుంచి ఎదిగారు ప్రతి ఒక్కరు కూడా. బట్ ఇక్కడ ఒక ఏంటంటే సార్, ఇండస్ట్రీ, కావేరీ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు సర్వీస్ చేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్ సంస్థ స్టార్ట్ చేశారు. ముందు వీళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ ఇండస్ట్రీ, లైవ్ ఇండస్ట్రీ పెట్టారు. అవును. కావేరీ సీడ్స్ లైవ్ ఇండస్ట్రీ పెట్టి దాని నుంచి వీళ్ళు సర్వీస్ ఇవ్వాలి, ఏమి ఇద్దాం, ఎలా ఇవ్వాలి అని స్టూడెంట్స్కి స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. అండ్ మేజర్గా అయిన కాలేజ్ వాళ్ళు మన అగ్రికల్చర్ బేసిక్ అయినా ఇంజనీరింగ్ అయినా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పిల్లలు వస్తారు. సో వాళ్ళకి ఏం చేస్తారు, స్కాలర్షిప్ కింద ఓకే ఉన్న ఫీజులో బెస్ట్ ఫీజు ఇస్తున్నారు. మన యాక్చువల్గా అయితే ఫీజు 3 lakhs దాకా ఉంటే పర్సంటేజ్ ఉంటుంది, 90% ఉంటే 1.5 ఇవ్వడము, 175 ఇవ్వడము, ఆ బేసిస్ కింద ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాన్ లోకల్స్ వస్తారు చాలా మంది. ఓకే. రాయలసీమ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి వాళ్ళకి పిల్లలకి అకామిడేషన్ ఇంపార్టెంట్. ఓకే. మన క్యాంపస్లోనే, అక్కడ దూరం లేదు, జస్ట్ వాకబుల్లోనే మనకి ఇక్కడ మన గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంది, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంది. సో క్యాంపస్ హాస్టల్ ఇన్ క్యాంపస్ వాళ్ళకి ఏమవుతుంది, ఈజీ ఓకే రావడం పోవడం. అవును, చాలా ఈజీగా ఉంటుంది. అవును. సో అన్ని రకాలుగా చూసుకుంటే ఫెసిలిటీస్ బాగున్నాయి సార్, బెస్ట్. సో ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే డెఫినెట్గా ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కావేరీ యూనివర్సిటీకి ఒకసారి వచ్చి మీరు చెక్ చేసుకోండి, ఓవరాల్ యూనివర్సిటీని చెక్ చేసుకోండి అండ్ ఎస్పెషల్లీ ఫ్యాకల్టీని చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న ఇన్ హౌస్ పక్కనే ఉన్న కావేరీ సీడ్స్ ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. అన్ని రకాల జాబ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ పిల్లల భవిష్యత్తుకి ఒక అడుగు ముందుకేసి కావేరీ సీడ్స్ వాళ్ళు కావేరీ యూనివర్సిటీ స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఇయర్లోనే చాలా సక్సెస్ రేట్ని పొందారనమాట. ఇది సెకండ్ ఇయర్ అయినప్పటికి కూడా ఫుల్ కాలేజ్ అంతా ఆల్మోస్ట్ యూనివర్సిటీ అంతా కూడా ఫిల్ అయిపోయింది స్టూడెంట్స్తో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించకుండా కావేరీ యూనివర్సిటీని ఒకసారి వచ్చి చూసి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. ప్రత్యేకత ఏంటంటే శ్రీ కాలేజీలో యూజీ ఉంది సార్, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది. సో అంటే అగ్రికల్చర్లో ఏం చేయొచ్చు, స్టార్టింగ్ దగ్గర నుంచి రీసెర్చ్ ఓరియంటేషన్ దాకా కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సూపర్. స్టార్టింగ్లో మీరు చూసారు కదంటే R&D ల్యాబ్ అది. ఓకే. దాదాపు 250 మంది రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే అసలు నెలకు అట్లీస్ట్ 4 to 5 ఫారెనర్స్కి వస్తారు. ఓకే. వచ్చి ఇలా ఎందుకంటే ఇండస్ట్రీ ఉంది కావేరీ సీడ్స్, అసలు ఎలా ఉంది ఇక్కడ, ఏం చేస్తున్నారు, రీసెర్చ్ ఎలా ఉంది, సీడ్స్ ఎలా ఉంది, మొత్తం వాళ్ళు నేర్చుకుపోతారు మన దగ్గర వచ్చి. ఓకే. అంత టెక్నాలజీ. అండ్ మోర్ ఓవర్ మీరు కావేరీ ఇండస్ట్రీ ప్రజెంట్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ తీసుకునే రోజు 1450 1450 రూపాయలు ఉంది కావేరీ సీడ్స్. అవును. సో ఇది మన ఇండస్ట్రీలో వీళ్ళకి దగ్గర ఇంకో విషయం సార్, కావేరీ సీడ్స్ నుంచి దగ్గర 40,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అవును. దాదాపు 1,50,000 మంది రైతులు స్వచ్ఛందంగా కావేరీ సీడ్స్ సప్లై చేస్తారు. అవును, అవును. సో మనకు కావేరీ యూనివర్సిటీ ఎజెండా ఏంటంటే సార్, ఎడ్యుకేషన్ ఇస్తూ జాబ్, అంతే. అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. మీరు వీసీ గారు మాట్లాడారు కదా సార్, చదువు అందరు ఇస్తున్నారు, జాబ్ ఎవరు ఇవ్వాలి? బయటకు వచ్చి అమ్మో చాలా ఇబ్బందులు పడుతున్నారు జాబ్లకి. మన
చైర్మన్ గారు మెయిన్ మోటివేషన్ ఏంటంటే, మెయిన్ ఎయిమ్ ఏంటంటే, విజన్ ఏంటంటే చదువుదిద్దాం, చదువుతో పాటు మా పిల్లలకి ఎడ్యుకేషన్, మన జాబ్ ప్రొవైడ్ చేద్దాం. ఓకే. సో రెండు ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కంపెనీతో అలాగే కంపెనీస్ కావేరీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్. అది చాలా ప్లస్ పాయింట్ సార్. అవును. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మంచి యూనివర్సిటీ విజిట్ చేశాను నేను. సో నిజంగా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా పిల్లలందరూ కూడా కావేరీ యూనివర్సిటీని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కోర్సుల గురించి అండ్ ఎస్పెషల్లీ క్యాంపస్ గురించి, ఫ్యాకల్టీ గురించి అన్నీ మీరు అడిగి 1కి 10 సార్లు అడిగి తర్వాత డిసిషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కావేరీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సు తీసుకున్నట్లయితే కనుక బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందండి, కోర్స్ CSC. అలాగే బీటెక్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉన్నాయి. ఈ 2 కోర్సెస్ మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా కావేరీ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్కి ఇంటెలిపాత్ కంపెనీతో కొలాబరేషన్ తీసుకున్నాం. ఈ ఇంటెలిపాత్ కంపెనీ వాళ్ళు ఏంటంటే గత 13 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారండి. ఈ కంపెనీ నుంచి ఒక 3 members ఫ్యాకల్టీ మన యూనివర్సిటీకి ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చి ఇండస్ట్రీకి తగ్గట్టు, రియల్ టైమ్ మార్కెట్ తగ్గట్టు వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తూ 3 years ట్రైనింగ్ ఇస్తూ ఎండ్ ఆఫ్ ద 4th yearకి ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.